Hello everyone, welcome back to my channel Sweetest Chat Room. So hope you're all doing very good in your lives. So ఈ రోజు మన వీడియో వచ్చేసి 2025లో నేను ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకోబోతున్నాను అండ్ ఆల్సో 2024లో తీసుకున్న రిజల్యూషన్స్ నేను ఎంతవరకు సక్సీడ్ అయ్యానని అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్లీ 2024లో నేను హెల్త్ వైజ్గా తీసుకున్న రిజల్యూషన్ ఏంటి అంటే నా ఎనీ వన్ ఆఫ్ ది మీల్ ఆఫ్ మై డే రా ఫుడ్ ఉండాలి అని అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేను దాన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేశాను అండ్ ఆల్సో సక్సీడ్ అయ్యాను. నా డేలో నేను ఐదర్ నా బ్రేక్ఫాస్ట్ని కానీ ఆ స్నాక్స్ని కానీ రా ఫుడ్ తీసుకుంటాను అనమాట. అది మేబీ స్ప్రౌట్స్ కానీ ఓవర్ నైట్ ఫ్రూట్ సలాడ్స్ ఆర్ వెజిటేబుల్ సలాడ్స్ ఇలా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఫస్ట్లీ నాకు స్ప్రౌట్స్ అయితే అస్సలు నచ్చే కాదు, ప్లెయిన్ స్ప్రౌట్స్ తినలేకపోయేదాన్ని. బట్ నేను ఎలా చేశాను అంటే ఫస్ట్లీ ఈవెన్చువల్గా దాన్ని చేంజ్ చేసుకుంటూ వచ్చాను. లైక్ ఫస్ట్లో అయితే నేను దాంట్లో ఫ్రైడ్ పీనట్స్, బెల్లము, డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకుని తినేదాన్ని. తర్వాత ఓన్లీ డేట్స్ మిక్స్ చేసుకుని తినేదాన్ని. తర్వాత ఫ్రూట్స్ మిక్స్ చేసుకుని తినేదాన్ని. ఇప్పుడైతే ప్లెయిన్ స్ప్రౌట్స్ కూడా నాకు హ్యాబిట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఓవర్ నైట్ ఓట్స్ అయితే నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ది టైం అయిపోయింది. డైలీ ఓవర్ నైట్ ఓట్స్ తినమన్నా కూడా నేను వితౌట్ ఎనీ నెక్స్ట్ వర్క్ దాన్ని తినేస్తాను అనమాట. అండ్ కమింగ్ టు అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మై రిజల్యూషన్స్లో నేనైతే డ్రైవింగ్ పర్ఫెక్ట్ అవ్వాలి అనుకున్నాను. బికాస్ నాకు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు, కానీ అంత ధైర్యంగా ట్రాఫిక్లో కానీ లేకపోతే రోడ్ పైన కానీ తీసుకెళ్ళలేకపోయేదాన్ని. బట్ ఇప్పుడైతే నేను దాన్ని కంప్లీట్గా సక్సీడ్ అయ్యాను. ఇప్పుడైతే మంచిగా స్కూటీ కూడా డ్రైవ్ చేస్తాను నేను. నాకైతే అది కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తాను. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని కదా, లైక్ ట్రాఫిక్లో కానీ టర్నింగ్స్ దగ్గర ఇలా కొంచెం భయంగా ఉండేది. బట్ ఇప్పుడైతే ఆ భయం కంప్లీట్గా పోయింది. ఇంకా పర్ఫెక్ట్ అవుతే బాగుంటుంది, బట్ నౌ ఐఎమ్ మేనేజబుల్. అంటే ఆ కాన్ఫిడెన్షియల్ డ్రైవింగ్ అయితే నాకు వచ్చిందనమాట. అండ్ ఇంకా ఏం తీసుకున్నాను అంటే నేను కుకింగ్. నాకు ఫస్ట్లో ఎలా అంటే కుకింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఓన్లీ మేనేజబుల్ కుకింగ్ చేసేదాన్ని. నేనంటే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో కుకింగ్ చేసేదాన్ని. బట్ ఈసారి అయితే లేదు, నాకు నేర్చుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే మా మమ్మీ కూడా చెప్తుండేవాళ్ళు అనమాట, లైఫ్లో కొన్ని ఆస్పెక్ట్స్లోనే పర్ఫెక్ట్ ఉండడం కాదు, ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో పర్ఫెక్ట్ ఉండాలి. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో చెప్పలేం కదా, ప్రతిదానికి బీ ప్రిపేర్డ్ లాగా ఉండాలి మనము అని చెప్పేసి. నేను కూడా అది నిజమే కదా, అన్నీ నేర్చుకుని ఉండాలి, ఏమైంది నేర్చుకుంటే ఒకసారి ట్రై చేద్దాం కదా అని నేనైతే కుకింగ్ నేర్చుకోవడం స్టార్ట్ పెట్టాను. అండ్ ఆల్సో నా కుకింగ్ ఎంత మంచిగా నేర్చుకున్నాను అంటే నేను ఏమైనా డిష్ ట్రై చేస్తే ఇంట్లో అది నాకే మిగల్చకుండా ఇంట్లో వాళ్ళందరూ తినేస్తారు, అంత పర్ఫెక్ట్ కుకింగ్ నేర్చుకున్నాను. నాకైతే నా మీద నాకే ప్రౌడ్ అనిపిస్తుంది అనమాట. అండ్ నా లైఫ్లో నేను నా సెల్ఫ్కి ప్రౌడ్ ఏంటి అంటే, ప్రౌడ్ దేనికి ఫీల్ అవుతానంటే నేను ఏదైనా నేర్చుకోవాలి అని ఒక్కసారి ఫిక్స్ అయ్యాను అంటే దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకే వదిలిపెట్టేస్తాను అనమాట. అంత ఇష్టం నాకు ఏదైనా కొత్త ట్రై చేయాలంటే. సో అలా నేర్చుకున్నాను. అండ్ ఆల్సో నేనైతే ఈ ఇయర్లో నా పర్సనల్ లైఫ్లో ఎలాంటి రిజల్యూషన్ తీసుకున్నానంటే, నేనైతే ఫుల్ లేజీ పర్సన్ అనమాట. ఎలా అంటే ఒక చోట కూర్చున్నానంటే ఒక 3 hours 4 hours అక్కడే కూర్చున్నాను. అసలు లెగాలంటే కూడా నాకు చాలా లేజినెస్ ఉండేది. బట్ దాన్ని అయితే నేను ఓవర్కమ్ చేసేసాను. ఇప్పుడు నాకు లేజినెస్ అంతా మ్యాక్సిమం పోగొట్టేసుకున్నాను. లేజీగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి లైఫ్లో అనుకున్నాను. ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ మై లైఫ్. ఎంత యాక్టివ్ అంటే నేను డే మొత్తం ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండను. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను, ఇంటికి వచ్చేసి రెడీ అవుతాను, తర్వాత మా చెల్లిని డ్రాప్ చేసి వస్తాను, నేను రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్తాను. మళ్ళీ కాలేజ్లో మొత్తం స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాక యూట్యూబ్ వీడియోస్ షూట్ చేసుకుంటాను, వాటిని ఎడిటింగ్ చేసుకుంటాను, మళ్ళీ మా చెల్లిని పికప్ చేసుకుని వస్తాను, తర్వాత కొంచెంసేపు చదువుకుంటాను. ఇలా డే మొత్తం బిజీగానే ఉంటాను అనమాట నేను. అండ్ ఆల్సో ఆన్లైన్లో కోర్సెస్ నేర్చుకుంటాను కంప్యూటర్స్కి రిలేటెడ్గా. ఇలా చాలా డే మొత్తం బిజీగా ఉంటాను. సో ఇవన్నమాట నేను 2024లో తీసుకునే రిజల్యూషన్స్. నేను కంప్లీట్లీ సక్సీడ్ అయ్యాను. నేను ఏంటంటే రిజల్యూషన్ తీసుకున్నామంటే దాన్ని సక్సీడ్ అయ్యేలా ఉంటేనే నేను దాన్ని తీసుకోవాలని ఫిక్స్ అవుతాను అనమాట. సో ఇప్పుడు 2025లో నేను ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి 80% ఆఫ్ మై ఫుడ్లో న్యూట్రిషియస్ ఫుడ్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మిగతా 20% ఎందుకు వదిలాను అంటే, మనం ఎంగేజ్ కదా, న్యూ ఫుడ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనిపిస్తుంది. సో ఆ 20% అలా ఉంచేసుకున్నాను అనమాట. అండ్ కమింగ్ టు అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మై లైఫ్ ఏంటి అంటే, నేను రిజల్యూషన్స్లో నేను ఆల్రెడీ కొన్ని కంప్యూటర్ కోర్సెస్ అనుకున్నాను, వాటిపైన ఇంకా డీప్ రీసెర్చ్ చేసి వాటిల్లో అయితే కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను యూట్యూబ్ స్టార్ట్ పెట్టాను, కానీ నా వీడియోస్ అంత రెగ్యులారిటీ లేదు. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా కంపల్సరీ యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అని, కంపల్సరీ నేను చెయ్యాలి అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను యూట్యూబ్లో సక్సీడ్ అవ్వగలను కదా. సో అందుకే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే, ఈసారి అయితే టైలరింగ్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నాకు అంటే నేను ఫ్రీగా ఉంటే మా మమ్మీ ఫ్రీగా ఉంటాను, మా మమ్మీ ఫ్రీగా ఉంటే నేను ఫ్రీగా ఉంటాను. సో అందుకని ఈసారి అయితే కంపల్సరీ నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇవి నా రిజల్యూషన్స్ ఆఫ్ 2025. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and keep following me for more videos, and also do comment.